గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొన్ని టార్గెట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది చెయ్యాలి, అది చేయాలనుకుంటారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ 2026 అనేది 2 + 2 4 అండ్ 6 అండి. ఈక్వల్ టు వచ్చేసి 1. టోటల్ 1 వచ్చిందండి. అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఈ విధంగా చూసుకుంటాం. ఈ 1 అనే సంఖ్య సూర్యుడికి, ఈ 1వ నంబర్ సంఖ్యకి ఆధిపత్యము సూర్యుడు, సూర్యగ్రహం అనేది చేస్తుంది. మరి సూర్యుడి లక్షణాలు ఏంటండి? ఎప్పుడు కూడా ఇవ్వడమే, ఆకాశం నుండి ఎప్పుడు ఇవ్వడమే. మబ్బులు కమ్ముకుంటూ వస్తున్నా అందులో నుండి బయటికి వచ్చి కనిపించి మన ప్రపంచానికి వెలుగు ఇవ్వడమే సూర్యుడి పని. సూర్యుడి కారకత్వం ఏంటండి అంటే లీడర్షిప్ అన్నమాట. సూర్యుడు ఎప్పుడు కూడా ఎవరి ముందు ఆయన తలదించింది ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా లీడర్షిప్ పైన బేస్ అయి జరుగుతుందండి. ఎలా అంటే ప్రతి ఒక్క దేశానికి ఎవరెవరైతే రాజులుగా ఉంటారో వారందరూ కూడా క్రమశిక్షణలోకి వచ్చేస్తారు. న్యాయకత్వ లక్షణం పైన ఎక్కువగా వాళ్ళు కమాండ్ అనేది బిగిస్తారనమాట. అండ్ ఈ సంవత్సరం అంతా, ఈ 2026 అంతా కూడా మార్పులు, అంటే కొత్త మార్పులు, కొత్త స్టార్టప్ అనేది జరుగుతుందండి. ఎలా అంటే ఇప్పుడు ఇది 1వ సంవత్సరం, అంటే 1వ సంఖ్య కింద మనం తీసుకుంటున్నాం. కరెక్ట్ గా ఇదే 1వ సంఖ్య లాస్ట్ ఎప్పుడు వచ్చింది అండి అంటే 2017లో. 2017లో 2 + 1 + 7 1 వచ్చింది. అంటే ఆ టైంలో స్టార్టప్ ఎక్కువైందండి. ఆ సంవత్సరంలో కొత్తదనము, కొత్త 2017లో. దానికంటే ముందు మళ్ళీ ఎప్పుడు వచ్చిందండి అని అంటే 2008లో 2 + 7. దానికంటే ముందు ఎప్పుడండి అంటే 1999లో. ఆ 1999, 2008 అండ్ 2017 ఈ ఇయర్స్ అన్ని కూడా స్టార్టప్ అన్నమాట. కొత్త ప్రాజెక్ట్స్ కానీ స్టార్టప్స్ అన్ని ఏవైనా సరే ప్రభుత్వాలన్నీ దీనికి సహాయం చేయడం, సహకారం చేయడం, కొత్త ప్రాజెక్ట్ రాగానే ముందుగా సంతకాలు పెట్టడాలు అనేటివి జరుగుతాయి. అంటే ఈ 2026 ఇయర్ అనేది ప్రతి దేశం లీడర్స్ అందరు కూడా వారు బాధ్యత ఎక్కువగా తీసుకొని అండ్ ఎక్కడ కూడా వాళ్ళు తగ్గకుండా మేము సాధిస్తామన్న దీంతో వెళ్తుంటారండి. అండ్ ఈ స్టార్టప్ సంవత్సరంగా చెప్పుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా స్టార్టప్ సంవత్సరం అండ్ కొత్తదనం కోరుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. 2025లో ఫైర్ ఇన్స్టెంట్ గా జరిగాయి కదా, ఈ సంవత్సరంలో అంతగా ఉండదండి. సూర్యుడి అనుగ్రహం అందరికీ మంచిగా ఉండేటట్టుగానే చూపిస్తుంది. కొన్ని సంఖ్యల వారికి సూర్యుడు మైనస్ గా ఉంటాడు. అది మనము తర్వాత దాంట్లో చెప్పుకుందాం. ఓకే గురుగారు, థాంక్యూ అండి. నమస్కారం అండి.